అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. మరో సంచలనం డిఏ ఏరియాస్ బకాయిల జమకు సంబంధించి ఉద్యోగుల సమస్యలకు భారీగా పరిష్కారాలు అయితే లభించాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. నెల రోజుల్లోగా డిఏ ఏరియర్ సమస్యలకు పరిష్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్ల చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. డిఏ ఏరియర్ల బిల్లుల సమర్పణలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు నెల రోజుల్లోపు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించినట్లు ఏపీజేసీ అమృత చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా గత కొంతకాలంగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వేల మంది ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలై నుంచి అమలు కావాల్సిన డిఏ ఏరియర్లను పెన్షనర్లు, సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసింది. అయితే వివిధ పరిపాలనాపరమైన మరియు సాంకేతిక కారణాల వల్ల చాలామంది లబ్ధిదారులు ఈ నిధులు ఇంకా జమ కాలేదు. సో దీంతో కొందరు వివరాలు తప్పుగా ఉండడం, మరికొందరు బిల్లుల ప్రక్రియలో నిలిచిపోవడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఒకసారి తిరస్కరణకు గురైన లేదా సాంకేతిక లోపాలున్న బిల్లులను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పోర్టల్లో తిరిగి సమర్పించే అవకాశం అయితే లేకపోవడం. ఈ వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేసి అరియర్ బిల్లును మళ్ళీ అప్లోడ్ చేసేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం ఈ సమస్య పరిష్కారానికి సానుకూల స్పందన వచ్చిందని బొప్పరాజు తెలిపారు. గడువు ముగిసిన లేదా సాంకేతిక కారణాలతో ఆగిపోయిన బిల్లులను తిరిగి ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉన్న అడ్డంకులను ప్రభుత్వం తొలగించనుంది. వచ్చే నెల రోజుల్లో ఈ ప్రక్రియపై అధికారిక ఉత్తర్వులు వెలువడితే ఉద్యోగుల ఖాతాల్లోకి రావాల్సిన బకాయిలు ఎట్టకేలకు జమ అవుతాయని భావిస్తున్నారు.